అందుకని ఈయన 2-3 సార్లు ఓడిపోయినా కూడా మళ్ళీ 2-3 సార్లు నిలబట్టడానికి కారణం ఆ కార్యకర్తలు. కార్యకర్తలకు ఈయనేం చేయకపోయినా కార్యకర్తలకి పాదాభివందనం, మనిషి మనిషికి వందనం, పేరు పేరున వందనం అంటారు. దానికి పెట్టుబడి ఖర్చు అనటానికి ఖర్చు లేదు కాబట్టి. కానీ వాళ్ళు పులకించిపోయి దాని ప్రాణాలు అడ్డం పెట్టి వాళ్ళు పనిచేస్తున్నారు విలేజెస్లో. చంద్రబాబు గారి తర్వాత ఆ రిలేషన్ ఉందా లోకేష్ గారికి పార్టీ కార్యకర్తలతో? ఈయనకి మంత్రి పదవి తీసుకోవటం ప్రథమ తప్పు. ఈయన ఏం చేయాలంటే పార్టీ కార్యాలయంలో కూర్చుని మొత్తం ఉమ్మడి స్టేట్ అయితే ఉమ్మడి స్టేట్లో, లేదంటే ఆంధ్రప్రదేశ్లో మినిమం ప్రతి గ్రామం నుంచి మనకున్న కార్యకర్తలు ఎవరు, మనకున్న కులాల ఈక్వేషన్ ఏంటి, వాళ్ళని పిలవటం, శిక్షణా తరగతులు నిర్వహించడం, వాళ్ళతో పర్సనల్గా నేరుగా సంబంధాలు పెట్టుకోవడం చేస్తే రేపు చంద్రబాబు గారు హయాం ముగిసిన తర్వాత, గతంలో మీరు చెప్పినట్టు చంద్రబాబు గారు చేసింది అదే కదా, చెయ్యబట్టే ఇవాళ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పునాదులు లేకపోతే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాదు. లోకేష్ చేస్తున్నాడా పని? నిద్ర లెగిస్తే అధికార విధులు తప్ప పార్టీ పరమైన విధులు ఆయన చేస్తున్న ఫీలింగ్ నాకు కలగలేదు. సరే, ఎవరికైనా కలుగుతుందేమో తెలియదు దగ్గర ఉన్న వాళ్ళకి. ఆ రకంగా చూసుకున్నప్పుడు లోకేష్ గారు చాలా తప్పు చేస్తున్నారని కాదు, కానీ చేయవలసిన విధంగా పార్టీని కాపాడుకోవడానికి చేయటం లేదు. ఒకటి మీరే ఒక వీడియోలో చెప్పారు, అతను ఎవరో ఈ మధ్య ఎంపీ అయ్యాడు, సానా సతీష్. అటువంటి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఖండించారా? ఇది ఈ ఆరోపణలు కరెక్ట్ కాదు, అతను చాలా మంచోడు, బంగారం అని కానీ, లేకపోతే ఇతని మీద ఆరోపణలు వచ్చినాయి మేము పరిశీలిస్తామని కానీ ఏదైనా ఒక మాట అన్నారా? ఏం మరి నేను అబ్జర్వ్ చేయలే, అన్నారేమో తెలియదు. దాని మీద ఆ పర్టికులర్గా ఇప్పుడు మీరు ఏదైతే పేరు చెప్పారో దాని మీద నేను కానీ మా సంస్థ కానీ యాజమాన్యం కానీ ఆ పేరు మిమ్మల్ని పలకొద్దు అని మాకు గ్యాగ్ ఆర్డర్ ఉంది. ఆయన కోర్టుకు వెళ్ళారు. గ్యాగ్ ఆర్డర్ కారణంగా మేము ఆయనకు సంబంధించిన టాపిక్స్ మా ఛానల్ ద్వారా ప్రస్తావించకూడదు. నెక్స్ట్, అసలు ఏదైనా ప్రభుత్వం మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు జగన్ వాళ్ళు మనకి విట్లాచార్య సినిమాలో హీరో మధ్యలో ఉంటాడు, చుట్టూత కొన్ని అస్థిపంజరాలను, దెయ్యాలను, రకరకాల క్రీచర్స్ ఒక్కొక్క అడుగే ముందుకేసుకుంటూ ఇట్లా వస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే హీరో కత్తి పుచ్చుకొని నిలబడి ఉంటాడు, ఎవరితో ఫైట్ చేయాలో తెలవక. చుట్టూతో ఒక 10-12 దెయ్యాలు ఒక్కొక్క అడుగు ఇట్లా వేసుకుంటూ తనకు అప్రోచ్ అవుతూ ఉంటాయి. అట్లా ఇవాళ చంద్రబాబు గారు చుట్టూత ఈ వైసీపీ మూకలు ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వస్తున్నాయి. వాటిని నిలువరించే ప్రయత్నం పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఉందా? బుద్ధ వెంకన్న ఏది ఖండనివ్వాల్సింది తెలుగుదేశం తరఫున. తెలుగుదేశంలో మనుషులు లేరా? మంత్రులు లేరా? అసలు ఎవరు తెలుగుదేశం తరఫున అధికారికంగా స్పందించరా? ఏం ప్రభుత్వం? అందువల్ల ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది అని నేనైతే అనుకోవటంలా. నా అవగాహన తప్పు వల్ల కావచ్చు. నెంబర్ 1, రాజకీయం కూడా స్థిరంగా ఉంటుందని అనుకోవట్లా. ఎందుకని అనుకోవట్లేదంటే, ఎప్పుడు ముఖ్యమంత్రి అయిపోదామా అని జగన్ తహలాడిపోతున్నాడు. చెప్తున్నాడు కళ్ళు మూసి తెరిచి ఎంతలోపు 4.5 ఏళ్ళు వస్తాయని చెప్తున్నాడు. విపరీతమైన వ్యతిరేకత ఉంది, అసలు ఊపిరాటలేదు. భూమాత పుట్టిన తర్వాత ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వం మీద రావటం నేను చూడలేదు నా 200 ఏళ్ల జీవిత చరిత్రలో అని ఆయన చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ మొదలెట్టి ఉప ముఖ్యమంత్రి దాకా వచ్చాం. ఇక్కడి నుంచి ఇక ముఖ్యమంత్రి పదవి కోసం మనం ఏం చేయాలనేది ఆయన స్కీములు ఆయన వేస్తున్నాడు. లోకేష్ గారు చేయవలసిన విధంగా పార్టీని పటిష్టపరిచే విధంగా ఉత్తరాధికారిగా చంద్రబాబు గారి తర్వాత ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పనిచేస్తుంది అని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయన ప్రస్తావించట్లా. నేను మా నాన్నంత మంచివాడిని కాదు, తొక్క తీసేస్తాను, తోలు తీసేస్తాను, ఆయన పెద్ద మనిషి కానీ నేను కాదు, జాగ్రత్త అని చెప్పిన ఆయన నోరెత్తట్ల వైసీపీ వాళ్ళ గురించి. ట్వీట్లో పెట్టుకుంటారు, యాక్స్లో పెట్టడానికి మీరెందుకు, మీ దగ్గర పనిచేసే గుమస్తా 20,000 రూపాయలు తీసుకున్నవాడు టైప్ చేసేస్తాడు. అది వ్యాలిడ్ ఒపీనియన్ కాదు.
అందువల్ల ఏంటంటే రాజకీయం స్థిరంగా కొనసాగుతుంది కొంతకాలం పాటు అని నేను అనుకోవట్లేదు సార్. ఒకటి, ఇండస్ట్రియలిస్టులు కూడా అంత భరోసాగా వస్తున్నారు ఆంధ్రప్రదేశ్గా నేను అనుకోవట్లేదు. సమూలంగా ముఖ్యమంత్రి గారి పనితీరు మారాలి, లోకేష్ గారి పనితీరు మారాలి. పవన్ కళ్యాణ్, నిన్న నేను కాకినాడ, ఎక్కువ మంది కాకినాడ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, ఎక్కువ కాలం పనిచేసి ఉంటాం వల్ల. నాగబాబు గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పూట నా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మధ్య ఉన్న సయోధ్య చెడిపోవటం ఖాయం సార్ అని చెప్పారు. ఎవరు చెప్పింది? 30-40 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు. అందువల్ల వాళ్ళు 30 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు బహుశా కాకినాడ అంటున్నారు, అది పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం చెందినవారేనా? ఎస్. సో మోర్ రిలవెన్స్ వాళ్ళ అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గంలో చెందినప్పటికి కూడా తెలుగుదేశానికి అవిరళ కృషి చేస్తున్న వాళ్ళు నాకు కొంతమంది తెలుస్తారు వృత్తిరీత్యా. వాళ్ళే చెప్పింది చాలా నష్టం జరగబోతుంది తెలుగుదేశం పార్టీకి కూడా. పవన్ కళ్యాణ్కి లాభం జరుగుద్ది వాళ్ళ అన్నయ్య గారిని తీసుకురావడం వల్ల అని చెప్పలా. నాగబాబుని తీసుకురావడం వల్ల తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం జరుగుద్ది సార్. మీ బోటి వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళకి అని చెప్పారు నాకు. అంటే నేను చెప్పా, నేను చాలా కాలం క్రితమే అస్త్ర సన్యాసం చేసి కృష్ణారామం అనుకుంటా కృష్ణకాంత్ పార్కులో తిరుగుతున్నాను రా, అందుకని మనం చెప్పగలిగిన విషయాలు కాదు, ఈ చంద్రబాబు గారును లోకేష్ గారు అనుభవపూర్వకంగా తెలుసుకునే విషయాలని చెప్పాను నేను. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయం స్థిరమైన దశలోకి వెళ్ళింది అని అనుకోవడానికి లేదు సార్. ఇంకా ఒడిదుడుకులుగానే ఉంది. ఎవరు ఈ ఒడిదుడుకుల కాలం ఎంతకాలం ఉంటుంది, చంద్రబాబు గారు ఏం చేస్తారు అనేది ఆయన ఇష్టం. ఆయన చేయదలుచుకుంటే చేయొచ్చు, వద్దనుకుంటే మానేయచ్చు.